ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. వాస్తవంగా కూడా మేము ఒక సంవత్సరం దాకా కొత్తగా వచ్చిన ప్రభుత్వము సంవత్సరం దాకా ఎక్కువ ఆరోపణలు, ప్రెస్ మీట్లు, ధర్నాలు, దీక్షలు చేద్దనుకున్న ఒక సంవత్సరం టైం ఇద్దాం వీళ్ళు చెప్పిన ఎన్ని పనులు చేస్తారు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేరుస్తారని అనుకున్నా. కానీ మన ఎమ్మెల్యే గారికి కొంచెం తొందర ఎక్కువైంది, బాగా తొందర ఎక్కువైంది ఎమ్మెల్యే గారికి. నిన్న ప్రెస్ మీట్ అంటే అది ప్రెస్ మీట్ అని చెప్పుకుంటారు వాళ్ళు, ఏదో చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టు. ఆయన్నే మాట్లాడుకుంటాడు, ఆయన్నే గులుక్కుంటాడు, ఆయన్నే మాట్లాడుకుంటాడు. ఒక గంట సేపు మాట్లాడిండు. మేము కూడా 2 గంటలు మాట్లాడచ్చు కావాలంటే, కానీ సబ్జెక్ట్ ఉండాలి, విషయం మీద మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, చాలా విషయాలు మాట్లాడారు. ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి, భూ కబ్జాలు వింటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. నువ్వు హైదరాబాద్లో ఎవరెవరి భూములు కబ్జా చేసినావు, కాప్రాల దళితుల భూములు, పాపము వందల మంది దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి మిగిలించుకొని చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నారు. ఇవాళ ఆ భూములు కబ్జా చేసినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. ఇందిరా పార్క్లో మొన్న ధర్నా చేశారు. ఒక కాపురాలనే భూ కబ్జాలు కాదు, చెరువుల హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎవరు కట్టిర్రో అందరికీ తెలుసు. నీ పట్టాల క్లబ్బుల వలన 1000 కుటుంబాలు నాశనమైనవి, 1000 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. నీ చరిత్ర అందరికీ తెలుసు. నువ్వు ఇవాళ మరి నేను అనుకున్నది ఏదో సినిమా ఉండే మహేష్ బాబు, భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు. చూసిగా నేను మొత్తం మంచిర్యాల ఎవడెక్కడ ఏం చేయరాదు, ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి, ఈయననే పోలీసు, ఈయననే జడ్జు, ఈయననే సెక్షన్లు చెప్తాడు, ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు, అన్నీ ఈయననే చెప్తాడు. అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాల? చట్టాలు లేవా? ముత్త సత్తయ్య గారి గురించి మీరు మాట్లాడారు. ముత్త సత్తయ్య గారిని వారి యొక్క కేసు ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చింది. అంటే ఎల్లుండి జడ్జి గారు చెప్పేదాకా కూడా మీకు వినే ఓపిక లేదా? నువ్వే ఎవరో దోషి, ఎవరు నిర్దోషి నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే నీకు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి నీకు న్యాయ వ్యవస్థ, చట్టాల మీద నమ్మకం లేదా? అందరి మీద అంతే. బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు అన్నారు. ఎవరిని బెదిరించారు? ఎక్కడ పైసలు వసూలు చేశారు? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే నువ్వే తీసుకురా, పెట్టు సాక్ష్యాలు. ఇవాళ వాస్తవం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాయి. ఆయన చూస్తే నాకు జాలేస్తుంది. ఆయన ఫ్రస్ట్రేషన్కి 3 కారణాలు. మొదటి కారణము, ఎన్నికలల్లో 6 గ్యారంటీల పేర్ల మీద చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండోది, మంచిర్యాలలో అభివృద్ధి చేస్తా అని ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చాడు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు. ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి. మరి ఇదే ఎల్లంపల్లి బాధితులకు అటు ధర్మపురి నియోజకవర్గంలో మొన్న అక్కడున్న ఎమ్మెల్యే 18 కోట్ల రూపాయలు ఇప్పించింది. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి 2 టౌన్కి పోతానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతాయి అన్నది. ఎక్కడ పోయింది మీ ఫ్లైఓవర్ పని? గోదావరి మీద వంతెన కాంట్రాక్టర్ కడతానికి రెడీ ఉంటే కేవలం కమిషన్ కొరకు ఇవాళ ఆ కాంట్రాక్టు రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఒక స్కెచ్ చేసాడు. ఇక మాతా శిశు హాస్పిటల్ గురించి చెప్తాడు. 24 నెలల్లో మాతా శిశు హాస్పిటల్ అవుతుంది. ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడు. అంటే ఈ 24 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతులు ఉండాలన్నా వద్దా? మొన్న పోయొచ్చిండు ఆయన. పోయొచ్చినాక మేము పోయినాము వారానికి. జ్వరాలతోటి ఒక్కొక్క మంచం మీద 2 పేషెంట్లు పడుకున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎక్కడ పోయింది మీ అభివృద్ధి? అరే ఆఖరికి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్లో కూడా సగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కట్ చేసింది.
మరి దాని మీద మాట్లాడతలేవు. నువ్వు దమ్ము ధైర్యం ఉండి మొగోడు అయితే పోయి సింగరేణి కార్మికులకు 33% బోనస్ ఇప్పి, కానీ ఇవి ఏవి కూడా చేయకుండా మూడోది మంత్రి పదవి రాలేదు. ఫ్రస్ట్రేషన్. ఈ 3 ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తారు. ఈయననే డిసైడ్ చేస్తాడట. నేను పోలీసులను కూడా అడుగుతున్నా, మన మంచిర్యాలలో ఉన్న డీసీపీ గారిని, రామగుండం సిపి గారిని అడుగుతున్నా, ఇంత బహిరంగంగా మన దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ పేర్లతో పాటు ఎవరి మీద ఏం కేసులు పెడతారు, పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు, తడిపారు చేస్తామని ఇంత బహిరంగంగా చెప్తుంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా ఇక్కడ? అది మీరు కదా చేయాల్సిన పని. ఎమ్మెల్యేనే చెప్తాండి ఏం కేసులు పెడతామని. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు అంటే చెప్పండి. హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం. మేము హైదరాబాద్కు పోయి డీజీపీ ఆఫీస్ ముంగట అవసరమైతే నిరాహార దీక్ష చేపడతాం. ఇదే బెదిరింపులు, ఇదే దాదాగిరి, గుండాగిరి కొనసాగితే ఖచ్చితంగా చేస్తాం డీజీపీ కార్యాలయం. గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, మన మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్న నాయకులు, ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్గా ఉన్న నాయకులు, నస్పూర్లో ఉన్న నాయకులు, దండపల్లిలో ఎంపీటీసీగా చేసిన నాయకులను మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఒక ఆయన పెన్షన్లు తీసుకున్నాడని, ఒక ఆయన చెరువు కబ్జా చేసిండని, ఇంకొక ఆయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండని. ఇవాళ అదే నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగానే వాళ్ళందరూ పుణ్యాత్ములు అయిపోయారు. మీరు ఎవరైతే పార్టీలో చేరమని చెప్పినారో వాళ్ళు మీ పార్టీలో చేరకపోతే వాళ్ళు పాపాత్ములు అయ్యారు. ఇక వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారు. ఇది ఇలా నడుస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని గెలిపించాలని. ఇవాళ ప్రజలకు గౌరవం లేకుండా బెదిరిస్తుంది. ఇట్లా నేను అందరినీ కోరుతున్నా, అందరికీ చెప్తున్నా, ఇక్కడున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా చెప్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది. మంత్రి పదవి రాలేదు. ఈ ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడుతుండో తనకే అర్థమవుతుంది. మేము సిద్ధంగా ఉన్నాం. మీ పార్టీలో ఉన్న నాయకుల లిస్ట్ ఇవ్వమంటే మేము ఇస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర కూడా లిస్ట్ ఉన్నది. మీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా చేసిండ్రు, ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు, ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు చెప్తుండే, అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు. ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా? మంచిర్యాల నీ తాత జాగిరా? ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా? కోర్టులో పెండింగ్ ఉన్నది. ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తున్నావు. నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి, ఎవరు నిర్దోషి. నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషులు. ఇలా మంచిర్యాల తెలుసు. ఇలా ఎవరు కబ్జాలు చేస్తారు మంచిర్యాల? గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాల? సెటిల్మెంట్లు ఎక్కడైతే మంచిర్యాల ప్రతి ఒక్కరికి తెలిసి ఇవాళ మంచిర్యాల ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది మీ పార్టీ నాయకులు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకుంటారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు ఎత్తారు, రేకులు వేస్తారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రు. మంచిర్యాలలో ఏ చెరువులో ఎవరు ఇల్లు కట్టిర్రు, ఏ వాగుకి ఎవరు ఇల్లు ఉన్నది, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రు. ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు, ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒక్కరిద్దరి ఇల్లు మీరు కూలగొట్టారు. మీరు కూలగొడితే ప్రజలు నమ్ముతారు. కానీ ఇవాళ మీరు ఈ హైడ్రా పేరు మీద, ప్రభుత్వ భూముల పేర్ల మీద కేవలం కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారు. మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూములు ఎవ్వరు కబ్జా చేసినా మేము దానికి వ్యతిరేకం. మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం. కానీ మొదలు పెట్టాల్సింది మీ పార్టీ నాయకులతో.
మీరు వేరే పార్టీ నాయకులతో మొదలు పెడితే ప్రజలు నమ్మరు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు. తెప్పేరి మొత్తం బఫర్ జోన్లో ఎవరి ఇల్లు ఉన్నది, వాగొడ్డుకు ఎవరి ఇల్లు ఉన్నది, ఆడ 2 టౌన్ల చెరువొడ్డుకు ఎవరి ఇల్లు ఉన్నది అన్నీ తెప్పిరి డేటా. ఎవరు ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిరో తెప్పిరి. ఖచ్చితంగా మీకు అండగా మేముంటాం, మీరు కూలగొడితే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళొక్కసారి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసే కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలతో పెట్టుకోకుండా మేము ఇక్కడ గాజులు వేసుకొని కూర్చోలే. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మేము బెదిరింపు రాజకీయాలు చేయము. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు ఎంత బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా మేము కొట్లాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు గెలుస్తాము. నేను పోలీసులను కూడా అందరినీ కోరేది ఒకటే, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాము. ఇదే ధోరణి కొనసాగించి ఇట్లనే అందరినీ కూడా వేరే పార్టీలో ఉన్న నాయకులను బెదిరిస్తే డీజీపీ ఆఫీస్ కార్యాలయం ఎదుట తొందరగానే మంచిర్యాల బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్తూ ఈ మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.